భారత్కి మరో ప్రపంచ కప్ వచ్చింది. అది ఎవరు తీసుకొచ్చిండ్రంటే బ్లైండ్ మహిళలు తీసుకొచ్చిండ్రు క్రికెట్ ఆడి. అసలు క్రికెట్ మహిళలకు అవసరమే లేదనుకొని చూస్తారు కదా, కానీ బ్లైండ్ మహిళలు తీసుకొచ్చిండ్రు. ఆ అమ్మాయిలకు కనీసం కనిపించకపోతే మనం నడుసుడు రాసుడే కష్టమవుతుంది, కానీ క్రికెట్ ఎట్లా అనుకుంటున్నారు కదా. జస్ట్ ఆ వినికిడితోటే బ్యాటింగ్తో అదరగొట్టిండ్రంట. మనకు వరల్డ్ కప్ తీసుకొచ్చిండ్రు ఇప్పుడు. అందులో ఆశ్చర్యం ఏంటంటే తెలుగు రాష్ట్రాల అమ్మాయిలు ఇద్దరున్నారు. ఈ టీంకి కెప్టెన్ దీపిక. దీపిక చిన్నప్పుడే చూపు కోల్పోయింది. వాళ్ళ పేరెంట్స్ సహాయంతో మైసూర్లో చదువుకుంటూ ఆమెకి ఇంట్రెస్ట్ ఉన్న క్రికెట్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఆమె 10th క్లాస్ ఉన్న టైంలోనే సెంచరీ కొట్టి ఆమె టాలెంట్ ఏందో ప్రూవ్ చేసుకుంది. ఆ తర్వాత 2019లో కర్ణాటక టీంకి కెప్టెన్గా ఉండే. కొద్ది కాలంలోనే టీమిండియాకి కెప్టెన్ అయింది. ఇదే టీంలో కీ రోల్గా ప్లే చేసిన కరుణ అల్లూరి సీతారామరాజు జిల్లాకి చెందిన అమ్మాయి. 10th క్లాస్కి ముందే స్కూల్ మానేసింది. ఆమెకు 80% వరకు బ్లైండ్ ఉండడంతో ఆ పేరెంట్స్ సహాయంతో విశాఖలో ఉన్న విజువల్లీ ఛాలెంజ్ స్కూల్లో జాయిన్ అయ్యి క్రికెట్ కోచింగ్ తీసుకుంది. ముందు ఫుల్ కష్టమయ్యేదంట, ఎందుకంటే 80% కళ్ళు కనిపించాయి కాబట్టి దెబ్బలు తినేదంట బాల్ తోటి. ఆ తర్వాత ప్రాక్టీస్లో ఆ అమ్మాయి దెబ్బలు తిన్నా కూడా తర్వాత మంచిగా ఆడి ఆమె సత్తా ఏంటో నిరూపించుకుంది. తన టాలెంట్తో టీమిండియాకి సెలెక్ట్ అయ్యి ఫైనల్స్లో రెచ్చిపోయింది. కప్పుతో ఇండియాకి వచ్చిన ఈ టీంకి ఘన స్వాగతం పలికారు.